ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిని దాసరి హరిచంద్ర తెలిపారు. ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించే నిమిత్తం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 3 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శనను గురువారం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిని దాసరి హరిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య మహోత్సవం వంటి ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రజాస్వామ్యం ఉందని, ప్రజాస్వామ్యం పరిడవిల్లేందుకు అందరికీ ఉపయుక్తమయ్యే ప్రజాస్వామ్యానికై ఓటు వేయవలసిన బాధ్యత ఉందని అన్నారు. ప్రత్యేకించి విద్యార్థులు పోలింగ్ రోజున సమయాన్ని వృధా చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. మంచి వ్యక్తిని నేతగా ఎన్నుకోవడం ద్వారా మంచి విద్య, వైద్యం వంటివి మంచి పాలసీలు రావడానికి అవకాశం ఉందని, అంతేకాక రాబోయే తరాలకు మంచి జరుగుతుందని, అందువల్ల అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి పాలసీలు కావాలో, ఎలాంటి వ్యక్తి కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని అన్నారు. నల్గొండ జిల్లాలో ఓటర్లలో అవగాహన కోసం వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఇదివరకే జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు క్లాక్ టవర్, ఇతర ముఖ్యమైన కూడళ్ల వద్ద ఓటరు చైతన్యంపై మోడళ్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీల వంటివి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటితో పాటు నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్ల వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. లోక్సభ ఎన్నికలలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రలోభరహితంగా ఎన్నికల నిర్వహణకు సహకరించే బాధ్యత ఓటర్లదేనన్నారు. ఓటర్లు మొట్టమొదట తమ పోలింగ్ కేంద్రం ఎక్కడన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు ఈసీఐ పోర్టల్ సహా మొబైల్ యాప్ వంటి పలు మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా ఈసీఐ అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులలో దేనితోనైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లవచ్చునని చెప్పారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల ప్రభావం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం తగు ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. కాబట్టి వేసవి ఉష్ణోగ్రతల కారణంతో ఓటు వేయకుండా ఉండవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా ఓటరు చైతన్యంలో భాగంగా సిబిసి ఈ ఫోటో ప్రదర్శన ప్రారంభించి ఇందులో 1951 నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్రను వీక్షకుల కళ్లకు కనపడుతుందని, అలాగే పోలింగ్ ప్రక్రియలో భాగమైన భారత ఎన్నికల సంఘం మొబైల్ యాప్ల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు అన్ని అంశాలను ఈ ప్రదర్శనలో సమగ్రంగా వివరించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు ఓటరు చైతన్యంపై స్వయంగా రచించి రూపొందించిన పాటను పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, సిబిసి జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ్ కుమార్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్, బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో వీఆర్ గెటింగ్ మనందరికీ కూడా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. వీఆర్ పార్ట్ ఆఫ్ అ వండర్ఫుల్ డెమోక్రసీ. వీఆర్ గెటింగ్ ఎడ్యుకేషన్, మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంపేర్ టు మెనీ కంట్రీస్ వీఆర్ డూయింగ్ క్వైట్ అహెడ్. సో ఇలాంటప్పుడు మనం ఇంకా ఈ డెమోక్రసీని ఇంకా వైబ్రెంట్ గా చేయడానికి, మనం ఇంకా బ్యూటిఫుల్ డెమోక్రసీని తయారు చేయడానికి మీరు ఎవ్రీ టైం ఓట్ వేసి ఓటుని మీ హక్కును వినియోగించుకుని కరెక్ట్ పర్సన్ కి ఓటు వేస్తే ఇంకా మంచి కంట్రీని మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా వీ హ్యావ్ ఆల్ గాట్ సో మెనీ బెనిఫిట్స్. మీ అందరూ కూడా ఇప్పుడు ఇంకా మంచిగా చదువుకుంటున్నారు. యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి ఉండాలి, ఇంకా బెటర్ గా ఉండాలి అదర్ జనరేషన్స్ కి. అంటే all of you should exercise the right to vote. So use it, and this is what is gives you equal right. ఎవరైనా సరే అందరికీ నేను డిఫరెంట్, నేను ఇది డిస్క్రిమినేషన్ లేకుండా ఉండే హక్కు ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ వాట్ డిటర్మైన్స్ యువర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. ఇప్పుడు మనకి ఎలాంటి పాలసీస్ రావాలి, ఎలాంటి డైరెక్షన్ లో మన కంట్రీ వెళ్ళాలి అనేది డిసైడ్ చేయడానికి ఈ ఓట్ ఒకటే మీ ఆయుధం. సో దాన్ని యూజ్ చేసుకోండి.
గా అండ్ vote rightly and vote correctly. And all of you, it might be a holiday for some of you. చాలా మంది younger generation లో I see మనకి మంచి హాలిడే వచ్చింది కదా, మూవీకి వెళ్ళి రిలాక్స్ అవుదాము, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. బట్ ఆ 1 day మీరు ఇగ్నోర్ చేస్తే 5 years you will not have the correct decision makers. సో దానికోసమనే మీరు కరెక్ట్ గా ఓట్ 1 hour మీరు వెళ్ళి పోలింగ్ స్టేషన్ లో ఓట్ వేయగలిగితే it will impact your future. So ensure that you vote correctly. Will you all do that? All of you are first time voters? Yes. And మన VMHO గారు చాలా enthusiastic గా మీ అందరూ కూడా హీట్ స్ట్రోక్ లో సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి మీకు మంచి పాటలు ద్వారా చెప్పడం జరిగింది, వాట్ టు డూ ఇన్ హీట్ స్ట్రోక్. సో ఎప్పుడైనా సన్ స్ట్రోక్ లాగా అనిపించినా, మనకి హెడేక్ సిమ్టమ్స్ లేకపోతే నాజియా సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్లీ యూ షుడ్ రియలైజ్ దట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హీట్ స్ట్రోక్. సో దానికి మీరు ఏం చేయాలి, హైడ్రేట్ అవ్వాలి ఇమీడియట్ గా. హ్యావ్ ORS ఆర్ షుగర్ అండ్ వాటర్ సాల్ట్ మిక్స్ చేసిన వాటర్ లో 6 స్పూన్ షుగర్ అండ్ 1 స్పూన్ ½ స్పూన్ సాల్ట్ వేసుకొని యూ షుడ్ డ్రింక్ ఇమీడియట్లీ దట్ ఎంటైర్ 1 liter ఆఫ్ వాటర్. సో అలా మీరు చేసుకున్నప్పుడు దట్ ఈస్ అన్ ఇమీడియట్ రిలీఫ్. దాని తర్వాత అప్రోచ్ యువర్ హాస్పిటల్ ఆర్ నియరెస్ట్ క్లినిక్ ఫర్ ఫర్దర్ రిలీఫ్.